ఓం శాంతి. నవంబర్ 28వ తారీఖు 2023 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, జ్ఞానము వెన్న వంటిది, భక్తి మజ్జిగ వంటిది. తండ్రి మీకు జ్ఞానమనే వెన్ననిచ్చి విశ్వానికి యజమానులుగా తయారు చేస్తారు. అందుకే శ్రీకృష్ణుడి నోటిలో వెన్నను చూపిస్తారు. ప్రశ్న: నిశ్చయ బుద్ధి గల వారి గుర్తులేవి? నిశ్చయం ఆధారంతో లభించే ప్రాప్తి ఏది? జవాబు: 1. నిశ్చయ బుద్ధి గల పిల్లలు దీపముపై సమర్పణ అయ్యే సత్యమైన శలభాలుగా, దీపపు పురుగులుగా ఉంటారు. కేవలం దీపము చుట్టూ తిరిగి వెళ్లే పురుగుల్లా ఉండరు. ఎవరైతే దీపముపై బలిహారం అవుతారో వారే రాజకుటుంబంలోకి వస్తారు. చుట్టూ తిరిగి వెళ్ళిపోయేవారు ప్రజలలోకి వెళ్ళిపోతారు. 2వ పాయింట్: భూమి బద్దలైన ధర్మాన్ని వదలము. ఇది నిశ్చయ బుద్ధి పిల్లలు చేసే ప్రతిజ్ఞ. వారు సత్యమైన ప్రీతి బుద్ధి కలవారిగా అయ్యి దేహసహితంగా దేహ సర్వధర్మాలను మరచి తండ్రి స్మృతిలో ఉంటారు. పాట: ఆకాశ సింహాసనాన్ని వదలిరా. ఓం శాంతి. భగవాను వాచ: నిరాకార పరమపితనే భగవంతుడని అంటారు. భగవాను వాచ అని ఎవరన్నారు? ఆ నిరాకార పరమపిత పరమాత్మ అన్నారు. నిరాకార తండ్రి కూర్చొని నిరాకార ఆత్మలకు అర్థం చేయిస్తారు. నిరాకార ఆత్మ ఈ శరీరంలోని కర్మేంద్రియాల ద్వారా వింటుంది. ఆత్మను పురుషుడని గాని స్త్రీ అని గాని అనరు. దానిని ఆత్మ అనే అంటారు. నేను ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటానని ఆత్మే స్వయంగా ఈ కర్మేంద్రియాల ద్వారా చెప్తుంది. మానవ మాతృలందరూ సోదరులే. అందరూ నిరాకార పరమాత్మ సంతానంగా ఉన్నప్పుడు అందరూ పరస్పరం సోదరులే కదా. ప్రజాపిత బ్రహ్మకు సంతానంగా అయినప్పుడు సోదరీ సోదరులుగా అవుతారు. ఈ విషయాన్ని అందరికీ అర్థం చేయిస్తూ ఉండండి. భగవంతుడే రక్షకుడు. భక్తులకు భక్తి ఫలమును ఇచ్చువారు వారే. తండ్రి అర్థం చేయిస్తున్నారు, సర్వుల సద్గతి దాత నేనొక్కడిని మాత్రమే. సర్వులకు శిక్షకుడనై శ్రీమతమునిస్తాను. అంతేకాక సర్వులకు సద్గురువును కూడా నేనే. వారికి ఏ తండ్రి కానీ టీచరు కానీ గురువు గాని ఎవ్వరూ లేరు. ప్రాచీన భారతదేశ రాజయోగమును నేర్పించేది కూడా ఆ తండ్రే, కృష్ణుడు కాదు. కృష్ణుణ్ణి తండ్రి అని అనజాలరు. అతనిని దైవీ గుణాల స్వర్గ రాకుమారుడని అంటారు. పతిత పావనుడు, సద్గతిదాత అని ఆ ఒక్కరినే అంటారు. ఇప్పుడందరూ పాపాత్ములుగా, భ్రష్టాచారులుగా, దుఃఖితులుగా ఉన్నారు. భారతదేశమే సత్యయుగంలో దైవీ శ్రేష్టాచారిగా ఉండేది. మళ్ళీ అదే భ్రష్టాచారి ఆసురీ రాజ్యంగా అవుతుంది. అందరూ ఓ పతిత పావన రండి, మీరు వచ్చి రామరాజ్యాన్ని స్థాపన చేయండని పిలుస్తారు. కనుక ఇప్పుడిది రావణ రాజ్యము. రావణుణ్ణి కాలుస్తారు కూడా. కానీ రావణుని గురించి ఏ విద్వాంసులకు
పండితులకు ఆచార్యులకు తెలీదు. సత్యయుగం నుండి త్రేతాయుగం వరకు రామరాజ్యము, ద్వాపరయుగం నుండి కలియుగం వరకు రావణ రాజ్యము. బ్రహ్మకు పగలు అంటే బ్రహ్మకుమార కుమారీలకు కూడా పగలే. బ్రహ్మకు రాత్రి అంటే బీకేలకు కూడా రాత్రే. ఇప్పుడు రాత్రి సమాప్తమై పగలు వస్తుంది. వినాశకాలంలో విపరీత బుద్ధి అనే గాయనముంది. 3 సైన్యాలు కూడా ఉన్నాయి. పరమపితను మోస్ట్ బిలవ్డ్, గాడ్ ఫాదర్, జ్ఞానసాగరులని కూడా అంటారు. కావున జ్ఞానము తప్పకుండా ఇచ్చి ఉంటారు కదా. సృష్టికి చైతన్య బీజరూపుడు, సుప్రీం సోల్, అత్యంత శ్రేష్టమైన ఆత్మ అనగా వారు అత్యంత ఉన్నతమైన భగవంతుడు. అంతేగాని వారు సర్వవ్యాపి కాదు. సర్వవ్యాపి అని అనడం తండ్రిని అవమానపరచడం, తండ్రికి అపకీర్తి తీసుకురావడం. తండ్రి చెప్తున్నారు, ఇలా నిందిస్తూ ధర్మగ్లాని అయిపోయింది. భారతదేశం నిరుపేదగా భ్రష్టాచారిగా అయిపోయింది. ఇటువంటి సమయంలోనే నేను రావాల్సి వస్తుంది. భారతదేశమే నా జన్మస్థానము. సోమనాథ మందిరం, శివుని మందిరాలు కూడా ఇక్కడే ఉన్నాయి. నేను నా జన్మస్థానాన్నే స్వర్గంగా చేస్తాను. మళ్ళీ రావణుడు నరకంగా చేస్తాడు. అనగా రావణుని మతముననుసరించి నరకవాసులుగా, ఆసురీ సంప్రదాయులుగా అయిపోతారు. నేను మళ్ళీ వచ్చి వారిని దైవీ సంప్రదాయులుగా, శ్రేష్టాచారులుగా చేస్తాను. ఇది విషయసాగరము, అది క్షీరసాగరము. అక్కడ నేతి నదులు ప్రవహిస్తూ ఉంటాయి. సత్యత్రేతాయుగాలలో భారతదేశం సదా సుఖంగా, సంపన్నంగా ఉండేది. వజ్ర వైఢూర్యాల భవనాలు ఉండేవి. ఇప్పుడైతే భారతదేశం పూర్తిగా 100% దివాలా తీయబడి ఉంది. నేనే వచ్చి 100కి 100 పాళ్ళు సంపన్నంగా, శ్రేష్టాచారిగా చేస్తాను. ఇప్పుడు తమ దైవీ ధర్మాన్ని మర్చిపోయి ఇటువంటి భ్రష్టాచారులుగా అయిపోయారు. తండ్రి కూర్చొని భక్తి మార్గము కేవలం మజ్జిగ వంటిదని, జ్ఞాన మార్గము వెన్న వంటిదని అర్థం చేయిస్తున్నారు. కృష్ణుని నోటిలో వెన్నను చూపిస్తారు. అనగా విశ్వరాజ్యం ఉండేది. లక్ష్మీనారాయణులు విశ్వానికి అధికారులుగా ఉండేవారు. తండ్రే స్వయంగా వచ్చి బేహద్ వారసత్వాన్ని ఇస్తారు. అనగా విశ్వానికి యజమానులుగా చేస్తారు. తండ్రి చెప్తున్నారు, నేను విశ్వానికి యజమానిగా అవ్వను. ఒకవేళ అలా అయినట్లయితే మాయతో ఓడిపోవాల్సి వస్తుంది. మీరు మాయతో ఓడిపోతారు. మళ్ళీ విజయం కూడా మీరే పొందాలి. మీరిప్పుడు పంచవికారాలలో చిక్కుకొని పోయారు. ఇప్పుడు నేను మిమ్మల్ని మందిరానికి యోగ్యులుగా తయారు చేస్తాను. సత్యయుగము చాలా పెద్ద మందిరం. దానిని శివాలయమని అంటారు. శివుని ద్వారా స్థాపించబడింది. కలియుగాన్ని వేశ్యాలయమని అంటారు. ఇందులో అందరూ వికారులుగానే ఉన్నారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, దేహ ధర్మాలను వదలి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి అయిన నన్ను స్మృతి చేయండి. ఇప్పుడు పిల్లలైన మీ ప్రేమ తండ్రిపై ఉంది.
మీరు ఇతరులెవ్వరినీ స్మృతి చెయ్యరు. మీరు వినాశకాలంలో ప్రీతి బుద్ధి కలవారు. శ్రీశ్రీ 108 అని పరమపిత పరమాత్మనే అంటారని మీకు తెలుసు. 108 మాలను తిప్పుతూ ఉంటారు. పైభాగమున శివబాబా, ఆ తర్వాత మాతాపితలైన బ్రహ్మ సరస్వతులు, ఆ తర్వాత భారతదేశాన్ని పావనంగా తయారు చేసేవారి పిల్లలు. రుద్రాక్షమాలకు మహత్వం ఉంది. దీనిని రుద్రయజ్ఞమని కూడా అంటారు. ఇది ఎంతో గొప్ప రాజసూయ, అశ్వమేధ, అవినాశి జ్ఞానయజ్ఞము. ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తోంది. ఇప్పుడున్న అనేక ధర్మాలు మొదలైనవన్నీ ఈ జ్ఞానయజ్ఞములో సమాప్తమవ్వనున్నాయి. అప్పుడే ఈ జ్ఞానయజ్ఞము సమాప్తమవుతుంది. ఇది అవినాశి తండ్రి యొక్క అవినాశి యజ్ఞము. సామగ్రి అంతా ఇందులో స్వాహ అవ్వనున్నది. వినాశనము ఎప్పుడవుతుందని అడుగుతారు. అరే పిల్లలు, స్థాపన చేయువారే పాలన చేయాల్సి ఉంటుంది. ఇతడు శివబాబా రథము. శివబాబా ఇందులో రథికునిగా ఉన్నారు. అంతేగాని ఏ గుర్రపు బండి మొదలైన వాటిలో కాదు. అదంతా భక్తి మార్గంలో కూర్చుని తయారు చేసిన సామగ్రి. బాబా చెప్తున్నారు, నేను ఈ ప్రకృతిని ఆధారంగా తీసుకుంటాను. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మొదట అవ్యభిచారి భక్తి ఉండేది. ఆ తర్వాత కలియుగాంతంలో పూర్తి వ్యభిచారి భక్తిగా అయిపోతుంది. తండ్రి మళ్ళీ వచ్చి భారతదేశానికి వెన్ననిస్తారు. మీరు విశ్వానికి అధిపతులుగా అయ్యేందుకు చదువుతున్నారు. తండ్రి వచ్చి వెన్న తినిపిస్తారు. రావణ రాజ్యంలో మజ్జిగగా అవ్వడం ప్రారంభమవుతుంది. ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు. కొత్త పిల్లలైతే ఈ విషయాలను అర్థం చేసుకోలేరు. పరమపిత పరమాత్మనే జ్ఞానసాగరులని అంటారు. ఈ భక్తి మార్గము ద్వారా నేనెవ్వరికీ లభించనని తండ్రి చెప్తున్నారు. నేను వచ్చినప్పుడు మాత్రమే భక్తులకు భక్తికి ఫలితమునిస్తాను. నేను ముక్తిదాతగా అవుతాను. దుఃఖాల నుండి విడిపించి అందరినీ శాంతిధామము, సుఖధామాలకు తీసుకువెళ్తాను. నిశ్చయ బుద్ధి విజయంతి, సంశయ బుద్ధి వినశ్యంతి. తండ్రి దీపము. ఆ దీపముపై కొన్ని దీపపు పురుగులు రాగానే ఒక్కసారిగా సమర్పణ అయిపోతాయి. మరికొన్ని దీపము చుట్టూ తిరిగి దూరంగా వెళ్ళిపోతాయి. అటువంటి వారు అర్థమే చేసుకోరు. సమర్పణమయ్యే పిల్లలకు తప్పకుండా బేహద్దు తండ్రి ద్వారా తమకు బేహద్ వారసత్వము లభిస్తుందని తెలుసు. కేవలం చుట్టూ తిరిగి వెళ్ళిపోయేవారు నెంబరు వారీగా ప్రజలలోకి వస్తారు. సమర్పణ అయ్యేవారు నెంబరు వారుగా పురుషార్థానుసారము వారసత్వాన్ని తీసుకుంటారు. పురుషార్థము ద్వారానే ప్రాలబ్ధము లభిస్తుంది. జ్ఞానసాగరులు ఒక్క తండ్రి మాత్రమే. తర్వాత జ్ఞానము ప్రాయలోపమైపోతుంది. మీరు సద్గతిని పొందుతారు. సత్యత్రేతాయుగాలలో గురువులు, సాధువులు మొదలైన వారెవ్వరూ ఉండరు. ఇప్పుడందరూ ఆ తండ్రినే స్మృతి చేస్తారు. ఎందుకంటే వారు జ్ఞానసాగరులు. అందరికీ సద్గతినిస్తారు.
తర్వాత హాహాకారాలు సమాప్తమై జయ జయ ధ్వనులు వినిపిస్తాయి. మీకు ఈ సృష్టి ఆది మధ్యాంతాలు తెలుసు. మీరిప్పుడు త్రికాలదర్శులు, త్రినేత్రులుగా అయ్యారు. మీకు రచయిత రచనల ఆది మధ్యాంతాల జ్ఞానము లభిస్తోంది. ఇవి కట్టుకథలు కావు. గీతా భగవంతునిచే గానము చేయబడింది. కానీ కృష్ణుడి పేరు వేసినందున అది ఖండితం చేయబడింది. ఇప్పుడు పిల్లలైన మీరు అందరికీ కళ్యాణము చేయాలి. మీరు శివశక్తి సైన్యము. వందే మాతరమని మహిమ చేయబడింది. పవిత్రులకే వందనము చేస్తారు. కన్య పవిత్రంగా ఉంటుంది. అందుకే అందరూ వారికి నమస్కరిస్తారు. అత్తగారింటికి వెళ్ళి వికారాలకు లోబడినందున అందరికీ తలవంచి నమస్కరిస్తూ ఉంటుంది. అంతా పవిత్రతపైనే ఆధారపడి ఉంది. భారతదేశంలో పవిత్ర గృహస్థ ధర్మం ఉండేది. ఇప్పుడు అపవిత్ర గృహస్థ ధర్మముంది. ఎక్కడ చూసినా దుఃఖమే దుఃఖముంది. సత్యయుగంలో అయితే అలా ఉండదు. తండ్రి పిల్లల కొరకు అరచేతిలో వైకుంఠాన్ని తీసుకొస్తారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ తండ్రి ద్వారా జీవన్ముక్తి వారసత్వాన్ని తీసుకోవచ్చు. ఇల్లు వాకిలి వదిలిపెట్టే అవసరమే లేదు. సన్యాసుల నివృత్తి మార్గము వేరే. ఇప్పుడు తండ్రితో ప్రతిజ్ఞ చేస్తున్నారు, బాబా మేము పవిత్రంగా అయ్యి పవిత్ర ప్రపంచానికి రాజులుగా తప్పకుండా అవుతాము. కనుక భూమి బద్దలైన ధర్మాన్ని వదలకండి. పంచవికారాలు దానమిస్తే మాయాగ్రహణము వదిలిపోతుంది. అప్పుడు 16 కళా సంపూర్ణులుగా అవుతారు. సత్యయుగంలో 16 కళా సంపూర్ణులు సంపూర్ణ నిర్వికారులుగా ఉంటారు. ఇప్పుడు శ్రీమతాన్ని అనుసరించి మళ్ళీ అదే విధంగా అవ్వాలి. భగవంతుడు పేదల పెన్నిధి. ధనవంతులు ఈ జ్ఞానాన్ని తీసుకోలేరు. ఎందుకంటే మా వద్ద ధనము మొదలైనవి ఎన్నో ఉన్నాయి కనుక స్వర్గంలోనే ఉన్నామని భావిస్తారు. అందువలన అబలలు అహల్యలే జ్ఞానము తీసుకుంటారు. భారతదేశం చాలా పేదదైపోయింది. అందులో కూడా పేదవారిని, సాధారణంగా ఉన్నవారినే తండ్రి తమవారిగా చేసుకుంటారు. వారి భాగ్యంలోనే ఉంది. సుధాముని ఉదాహరణ మహిమ చేయబడింది కదా. ధనవంతులకు అర్థం చేసుకునే తీరిక ఉండదు. రాజేంద్ర ప్రసాద్ భారతదేశపు ప్రథమ రాష్ట్రపతి వద్దకు పిల్లలు వెళ్ళి అనంతమైన తండ్రిని గురించి తెలుసుకుంటే మీరు వజ్రసమానంగా తయారవుతారు, 7 రోజుల కోర్సు తీసుకోండని చెప్పేవారు. అప్పుడు ఆయన మీరు వినిపించే విషయాలు చాలా బాగున్నాయి, కానీ రిటైర్ అయిన తర్వాత కోర్సు తీసుకుంటానని అనేవాడు. రిటైర్ అయిన తర్వాత మళ్ళీ పిల్లలు వెళ్ళారు. అప్పుడు ఆయన నా ఆరోగ్యం బాగా లేదని అన్నాడు. కావున గొప్ప గొప్ప వారికి తీరిక లభించదు. 7 రోజుల కోర్సు పూర్తి చేసినప్పుడు నారాయణీ నష ఉంటుంది. ఊరకే ఆ రంగు అంటుకోదు. 7 రోజుల తర్వాత వీరు అర్హులా కాదా అనేది తెలుస్తుంది. అర్హులైతే చదువుకునే పురుషార్థంలో లగ్నమైపోతారు. ఎంతవరకు భట్టీలో పక్కా రంగు అంటుకోదో అంతవరకు బయటకు వెళ్తూనే
అంటుకున్న రంగంతా ఎగిరిపోతుంది. కనుక మొదట పక్కా రంగును అంటించాలి. మంచిది. मीठे मीठे सिकी लधे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, శివశక్తులుగా అయ్యి విశ్వ కళ్యాణము చెయ్యాలి. పవిత్రత ఆధారంగా గవ్వ సమానంగా ఉన్న మనుషులను వజ్ర సమానంగా చేయాలి. 2వ పాయింట్, శ్రీమతముననుసరించి వికారాలను దానమిచ్చి సంపూర్ణ నిర్వికారులుగా 16 కళా సంపూర్ణులుగా అవ్వాలి. దీపముపై సమర్పణ అయ్యే దీపపు పురుగులుగా అవ్వాలి. వరదానము: పరిస్థితులను పక్క దృశ్యముగా భావించి దాటుకునే స్మృతి స్వరూప సమర్థ ఆత్మా భవ. వివరణ: స్మృతి స్వరూప ఆత్మలు సమర్థంగా ఉన్న కారణంగా పరిస్థితులను ఒక ఆటగా భావిస్తారు. ఎంత పెద్ద పరిస్థితులైనా అవన్నీ సమర్థ ఆత్మ కొరకు గమ్యానికి చేరుకునే దారిలోని పక్క దృశ్యాలే. జనులు ఖర్చు పెట్టి ఈ పక్క దృశ్యాలను చూసేందుకు వెళ్తారు. స్మృతి స్వరూప సమర్థ ఆత్మకు పరిస్థితి అనండి, పేపర్ అనండి, విఘ్నమనండి, అన్నీ పక్క దృశ్యాలే. ఈ గమ్యం యొక్క సైడ్ సీన్లన్నీ లెక్కలేనన్ని సార్లు దాటుకున్నాము. కొత్తదేమీ కాదని వారి స్మృతిలో ఉంటుంది. స్లోగన్: ఇతరులను కరెక్షన్ చేసేందుకు బదులు తండ్రితో కనెక్షన్ జోడిస్తే వరదానాల అనుభూతి అవుతూ ఉంటుంది. ఓం శాంతి.